హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటుంది ఏంటంటే పట్టు శారీస్ కలెక్షన్ అండి. ఈ పట్టు శారీస్ కలెక్షన్ అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది సిస్టర్స్ అయితే ఈ పొంగల్ ఫెస్టివల్కి మా అందరికీ కూడా యూజ్ అవుతాయి సిస్టర్, మాకు పట్టు శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేయండి అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం అయితే ఈ రివ్యూ చేస్తున్నాను. చాలా బాగుందండి కలెక్షన్, మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోకండి. నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. ఈ ఫుల్గా ఎలా ఉందనే ఓపెన్ చేసి చూద్దామండి. నేనైతే పట్టు శారీస్తో పాటు ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే తెప్పించానండి. చాలా బాగుందండి. ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ సీజన్ అలాగే వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇలాంటి కలెక్షన్ కూడా మీ అందరికీ కూడా చాలా వరకు యూజ్ అవుతుందని ఈ బ్లౌజ్ పీసెస్ అయితే తెప్పించాను. ఇవి మొత్తం కూడా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదండి. ఇవి ఎలా ఉన్నది మీకు చూపిస్తాను. నేనైతే శారీస్ పైన మ్యాచింగ్ కోసం తెప్పించుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. చూడండి, మంచి తక్కువ ప్రైస్లో మనకి ఇప్పుడు ఏంటంటే 70% ఆఫ్ అయితే రన్ అవుతుంది కదా, ఫెస్టివల్ ఆఫర్. దాంట్లో అయితే నేను తీసుకున్నాను. చాలా బాగుందండి. మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఫుల్గా చూపిస్తాను ఎలా ఉందనేది. ఈరోజు మన కలెక్షన్లో నేను ఫస్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి. మంచి పింక్ కలర్కి సిల్వర్ కలర్ కాంబినేషన్లో శారీ మాత్రం చాలా సూపర్గా ఉందండి. పట్టు శారీ చూస్తున్నారు కదా, మంచి రాణి కలర్ అండి. రాణి పింక్ కలర్ కాంబినేషన్ అంటారు కదా, అదండి. డార్క్ పింక్ కలర్ చాలా బాగుందండి. రోజ్ పింక్ అంటాం కదా, ఆ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ శారీ అండి. ఇది మొత్తం కూడా ఇలాగా మనకి స్మాల్ బార్డర్ అయితే వస్తుంది శారీకి. ఇలా చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా అయితే ఉంది బార్డర్. చూడండి, శారీ మాత్రం మంచి షైనింగ్ అయితే ఉందండి. టిష్యూ ఫ్యాబ్రిక్లో శారీ అయితే వచ్చింది. శారీకి వచ్చిన పళ్ళు పాట అయితే ఇలా ఉంది. శారీకి ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మనకి పళ్ళు పాట అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే శారీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే ఉందండి, ప్లెయిన్ వచ్చేసింది. ఇలాగ బార్డర్ పార్ట్ చూడండి, ఇలా అయితే ఉందండి. సిల్వర్ కలర్ వీవింగ్ అయితే ఇచ్చారు బార్డర్ పార్ట్లో. మనకి ఇది మీడియం బార్డర్ అండి, మరీ బిగ్ బార్డర్ అయితే కాదు. ఇలా చూడండి, వీవింగ్ మీకు కనిపిస్తుంది కదా. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. శారీ ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా ప్లెయిన్ అండి. ఇలాగా మీకు కనిపిస్తుంది కదా, మంచి ఇది షిమ్మర్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. చాలా బాగుంది. టిష్యూ షిమ్మర్ అంటాం కదా, ఆ ఫ్యాబ్రిక్లో ఉంది. చాలా స్మూత్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి. శారీ మాత్రం రఫ్గా స్టిఫ్గా అస్సలు లేదు. ఇలా చూడండి, బార్డర్ చూడండి, ఇలా అయితే ఉంది. మనకి బాటమ్ సైడ్ అయితే ఈ బార్డర్ ఇచ్చారు. సేమ్ బార్డర్ అండి, టాప్ బార్డర్ అలాగే బాటమ్ 2 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ అయితే ఇచ్చారు. ఇలా చూడండి, మంచి సిల్వర్ కలర్ వీవింగ్ అయితే వచ్చింది బార్డర్లో. మిడిల్లో మనకి ఎలాంటి ప్రింట్ కానీ ఏమీ లేదు, వీవింగ్ కానీ ప్రింట్ కానీ ఏమీ లేదు. ఇలా ప్లెయిన్ వచ్చేసింది శారీ మొత్తం. చాలా బాగుందండి. మంచి టిష్యూ ఫ్యాబ్రిక్లో శారీ అయితే ఉంది. చూడండి ఎంత బాగా షైన్ అవుతుందో ఫ్యాబ్రిక్ మాత్రం. చాలా బాగుందండి. మంచి రాణి పింక్ కలర్లో శారీ అయితే చాలా సూపర్గా ఉందండి. చూస్తున్నారు కదా ఎంత షైన్ అవుతుందో శారీ. టిష్యూ శారీస్ అయితే మీకు ఐడియా ఉంటుంది కదా, సేమ్ అదే అండి. ఇలా చూసినట్టయితే దీనికి బ్లౌజ్ పీస్ అంటూ సపరేట్గా ఏమీ లేదండి. ఇది మొత్తం కూడా ఇలాగా రన్నింగ్ వచ్చేసింది. దీంట్లో మనం బ్లౌజ్ కావాలంటే ఇది తీసేసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. లేదు అనుకుంటే సిల్వర్ కలర్లో మనం ఏదైనా బ్లౌజ్ దీనిపైన పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంది కదండి. చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్. పింక్ కలర్ అనేది ఎవరికైనా చాలా ఇష్టం కదండి, నాకు కూడా చాలా ఇష్టం. అందుకని ఈ పింక్ కలర్లో తెప్పించుకున్నాను. పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ ఇంకా చాలా సూపర్గా ఉందండి. ఇలాంటి శారీస్ ఏంటంటే ఇలాంటి ఫెస్టివల్స్కి అలాగే వెడ్డింగ్స్కి ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. దీనిపైన మనం ఏంటంటే కాంట్రాస్ట్గా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ శారీ పైన ఈ బ్లౌజ్ పేరప్ చేసుకుందామని తెప్పించానండి. ఇది మంచి పర్పుల్ కలర్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది. మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఈ శారీ పైన ఇలాగా మనం కాంట్రాస్ట్గా బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా సూపర్గా హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు మన కలెక్షన్లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి. మంచి లావెండర్ కలర్లో ఈ శారీ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఈ శారీతో నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను. అప్పుడు నాకు చాలా మంది అయితే అడిగారు, అక్క శారీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందని. ఈ శారీ ఎంత వ్యూ కౌంట్ పెరిగే కొద్ది శారీ మాత్రం అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుందండి. మళ్ళీ స్టాక్ ఇన్ అవుతుంది, అయినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది. నేను ఈ శారీ లింక్ అలాగే కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అడిగిన వాళ్ళైతే తప్పకుండా తీసేసుకోండి. చాలా లైట్ వెయిట్గా ఉందండి. శారీ మాత్రం చాలా క్లాసీ లుక్లో ఉంది. మొత్తం కూడా లావెండర్కి ఇలాగా సిల్వర్ కలర్ కాంబినేషన్లో చాలా హైలైట్గా ఉందండి శారీ మాత్రం. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా ఉందండి శారీ. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంది. మీకు పిక్లో ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ అయితే ఈ పట్టు శారీ అండి. ఈ పట్టు శారీతో నేను ప్రీవియస్గా వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశాను. ఇదైతే ప్రెజెంట్గా మనకైతే స్టాక్ అవుట్లో ఉందండి. ఇది మళ్ళీ స్టాక్ ఇన్ అయిన తర్వాత దీని లింక్ అలాగే దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుండి ఈ శారీ తీసుకోండి. చాలామంది అయితే అడుగుతున్నారు, అక్క ఈ శారీ అయితే స్టాక్ అవుట్లో ఉందని. ఇది మళ్ళీ ప్రెజెంట్గా అయితే స్టాక్ అవుట్లో ఉంది. మళ్ళీ స్టాక్ ఇన్ అయిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ మీషో నుండి నేను ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించుకున్నానండి. చాలా బాగున్నాయండి. నాకైతే అరౌండ్గా 650 మాత్రమే పడ్డాయి ఈ వర్క్ బ్లౌజెస్ అయితే. మనకు బయట వేయించుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే అయిపోతుంది, మీకు అందరికీ తెలుసు కదా. మొత్తం కూడా మగ్గం వర్క్ అండి. చూడండి చాలా బాగున్నాయి, మంచి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి.
నేను చెప్పాను కదా ఓల్డ్ పట్టు శారీస్ పైన మనం ఇలాగా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయని. నేనైతే ఇవి తెప్పించాను. చూద్దామండి ఎలా ఉందని. ఇదైతే పర్పుల్ కలర్లో వచ్చిందండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే చూడండి. ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఇచ్చారు. ఈ నెక్ అయితే వచ్చింది మనకి. రౌండ్ నెక్ ఇచ్చేసి దీనిపైన మొత్తం కూడా పర్ల్స్ అలాగే కుందన్స్తో బీడ్స్తో చాలా బాగుందండి. ఇలా అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఈ నెక్ ఇచ్చారు. ఇలాగా పర్పుల్ కలర్లో వచ్చిందండి ఈ బ్లౌజ్ పీస్ అయితే. దీనికి మనకి ఏంటంటే స్లీవ్స్కి వేసుకోవడానికి ఇలా అయితే ఇచ్చారు. వర్క్ అయితే చూడండి ఫుల్ వర్క్ అయితే వచ్చిందండి. స్లీవ్స్కి ఇలా అయితే వచ్చింది. ఫుల్గా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది. దీనికి కూడా స్లీవ్స్కి 2 హ్యాండ్స్కి ఇలాగే ఇచ్చారు. మనకి ఇది బ్లౌజ్ పీస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మంచి పట్టు ఫ్యాబ్రిక్ పైన ఇదైతే వచ్చింది. చూడండి ఎంత బాగుందో. మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. పర్పుల్ కలర్ అలాగే పింక్ కలర్ అనేవి మనకి కామన్గా ఉంటాయి కాబట్టి పట్టు శారీస్ పైన ఇలాగ మ్యాచింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదండి పింక్ కలర్. ఈ పింక్ కలర్ అనేది మనకు చాలా పట్టు శారీస్ ఉంటాయి కదండి. పట్టు శారీస్ పైన ఎక్కువగా మనకి పింక్ కలర్లోనే ఉంటాయి కాబట్టి బార్డర్స్ అయితే ఇలాగా మనకి ఓల్డ్ పట్టు శారీస్ పైన ఇలాగ పేరప్ చేసుకోవచ్చు. ఇదైతే బ్యాక్ సైడ్ అయితే ఈ నెక్ ఇచ్చారండి. ఇలాగ కట్ వర్క్ ఇచ్చేసారు. దీంట్లో ఎక్కువగా పర్ల్స్ అయితే హైలైట్ చేశారండి. ఇలా చూడండి పర్ల్స్ అలాగే బీడ్స్తో చాలా బాగుందండి. ఇలాగా పింక్ కలర్లో చాలా పెద్దగా ఇచ్చారండి. ఇది కూడా పట్టు ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. దీనికి హ్యాండ్స్కి వేపించుకోవడానికి ఇలా అయితే ఇచ్చారండి. స్లీవ్స్కి అయితే ఇలా అయితే ఇచ్చారు. వర్క్ చూడండి ఎంత బాగుందో. దీనికి కూడా కట్ వర్క్ అయితే ఇచ్చారండి మనకి హ్యాండ్స్కి వేపించుకోవడానికి. చూడండి ఇలా అయితే ఇచ్చారు. బీడ్స్తో కుందన్స్తో పర్ల్స్తో చాలా బాగుందండి. ఇలా చూడండి ఇలా అయితే ఉంది మొత్తం కూడా. ఈ ఫుల్గా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. పింక్ కలర్ పర్పుల్ కలర్ అనేవి మనకి కామన్గా ఉంటాయి కాబట్టి ఇలాగ మనం తీసేసుకుంటే మల్టీపర్పస్లో మనం యూజ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇదైతే తీసుకున్నానండి మీషో నుండి. ఇది కూడా మనకి ఏంటంటే ఇది మగ్గం వర్క్ కాదండి, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇది చూడండి రౌండ్ నెక్ ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే. ఇది నాకు అరౌండ్గా 200 మాత్రమే పడింది. రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలాగా పర్పుల్ కలర్కి మొత్తం కూడా సిల్వర్ కలర్తో థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది. ఇలా చూడండి ఇలా అయితే ఉంది. స్లీవ్స్కి అయితే ఇలా ఇచ్చారండి. హ్యాండ్స్కి వేపించుకోవడానికి ఇలా అయితే ఉంది. చాలా బాగుందండి. దీంట్లో మనకి ఎలాంటి స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు. ప్లెయిన్లో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలా ఇచ్చారు. పర్పుల్ కలర్లో చాలా బాగుందండి. ఇలా అయితే ఉంది. చాలా పెద్దగానే ఇచ్చారు. మంచి పట్టు ఫ్యాబ్రిక్ పైన ఇదైతే వచ్చిందండి. ఈ 2 వర్క్ బ్లౌజెస్ అయితే నేనైతే ఈ లావెండర్ శారీ పైన మ్యాచింగ్ చేసుకోవడం కోసం తెప్పించానండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా లావెండర్ కలర్ శారీకి నేను మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇలా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందని. ఇలాగైతే నేను పిక్ ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. నేనైతే అలాగే ఈ శారీకి అయితే పేరప్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలాగ హెవీ లుక్ ఇవ్వాలంటే ఇలాగ మగ్గం వర్క్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇలా మొత్తం కూడా ఇలాగ పర్పుల్ కలర్కు ఇలాగ సిల్వర్ కలర్ అయితే వచ్చింది కదా, ఇలా కూడా సింపుల్గా ఉంటుందని ఈ 2 బ్లౌజ్ పీసెస్ అయితే తెప్పించాను. ఇది ఫుల్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇందులో ఏ బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంటుంది అనేది మీరు కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే మంచి లైట్ లావెండర్ కలర్ కదా, ఇలాగ డార్క్ పర్పుల్ అయితే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. ఇలా అయితే ఉంది. చూపించాను కదా మొత్తం కూడా ఇలా అయితే ఉంది. చాలా బాగుందండి. ఇది మనం మల్టీపర్పస్లో వేరే శారీ పైన కూడా వేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువగా మనకి ఏంటంటే లైట్ కలర్స్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇలాగ లావెండర్ కలర్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. ఇలా లైట్ కలర్కి ఇలాగ డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందని నేనైతే ఇది తెప్పించాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించిన ఈ పట్టు శారీస్ కలెక్షన్ అయితే హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి. ఇవి ఏంటంటే ఇప్పుడు తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి. ఫెస్టివల్ సీజన్ కాబట్టి స్టాక్ అవుట్ అయితే అయిపోతాయి కాబట్టి చూసిన వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి కావాలనుకున్న వాళ్ళు. వీటి లింక్స్ అలాగే వీటి కోడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఈరోజు వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.